జూదానికి బానిసై జైలు నుంచి బెయిలుపై విడుదలై వెంటనే దొంగతనాలకు తెగబడిన ఓ దొంగను అనపర్తి పోలీసులు రాజమహేంద్రవరం క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం డీఎస్పీ విద్య గురువారం రాత్రి వివరాలను మీడియాకు వెల్లడించారు. అడ్డతీగల మండలం గొంతువానిపాలెం గ్రామానికి చెందిన చిలపనశెట్టి సన్యాసరావు జూదానికి బానిసయ్యాడు. జూదం ఆడేందుకు డబ్బుల కోసం 2019 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వాటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు దోచుకోవడం మొదలుపెట్టాడు. కేసుల్లో అరెస్టైన బెయిల్పై విడుదలై నిందితుడు తన బుద్ధి మార్చుకోకుండా అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో మార్చి 31వ తేదీ రాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు దానితో పాటు పరిసర ప్రాంతాల్లో 6 దొంగతనాలు చేశాడు. లక్ష్మీనరసాపురం చోరీ కేసులో భాగంగా దర్యాప్తు చేసిన అనపర్తి పోలీసులు రాజమహేంద్రవరం క్రైమ్ పోలీసులకు అనపర్తి మండలం కోపవరం బ్రిడ్జి వద్ద నిందితుడు సంచరిస్తున్నాడన్న సమాచారంతో హుటాహుటిన వెళ్లిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా 6 కేసుల్లో చోరీ చేసినట్లు అంగీకరించాడు. మార్చి నెల 31వ తేదీన అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో ఒక ఇంట్లో దొంగతనం కేసు జరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి అనపర్తి పోలీస్ స్టేషన్లో. ఆ కేసులో భాగంగా ముద్దాయిని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం కోసం క్రైమ్ పోలీస్ స్టేషన్ రాజమండ్రి టీములు మరియు అనపర్తి పోలీస్ స్టేషన్ టీములు గ్రౌండ్లో తిరుగుతూ ఉండగా ఈరోజు అనగా 6/4/2026 ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కొప్పవరం బ్రిడ్జ్ దగ్గర ముద్దాయి చిలపనశెట్టి సన్యాసిరావు, ఇతను గొంటువానిపాలెం గ్రామం, అడ్డతీగల మండలం, పోలవరం జిల్లా చెందిన వ్యక్తి. ఇతను ముద్దాయి తిరుగుతున్నాడన్న సమాచారం మేరకు మేము అతన్ని పట్టుకోవడం జరిగిందండి. అతని కన్ఫెషన్ ఆధారంగా ఇతను అనపర్తిలో ఒకటి, అంటే లక్ష్మీనరసాపురంలో మనం ఏదైతే అనుకున్నామో అది, ఆలమూరులో, రావులపాలెంలో 2, నర్సీపట్నం టౌను మరియు కోరుకొండ ఈ ప్రాంతాల్లో దాదాపు 6 కేసుల్లో ముద్దాయిగా తేలాడండి. దీనికి సంబంధించి అతని దగ్గర నుంచి బంగారం 385 గ్రాములు, దాని విలువ 57 లక్షలు సుమారు, దాంతోపాటు వెండి వస్తువులు ఒక 110 గ్రాములు, దాంతోపాటు క్యాష్ 5,000. సో మొత్తం దాని విలువ 58 లక్షల మేరకు నగదు మరియు బంగారం, వెండి వస్తువుల్ని రికవరీ చేయడం జరిగిందండి. దీంట్లో ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయడంలో సిసిఎస్కి సంబంధించిన టీము ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ గారు, రమణ, సురేష్, విజయ్ వీరు మరియు అనపర్తి పోలీస్ స్టేషన్కి సంబంధించిన తమ్మారావు, రాజేష్ వీరందరికీ గైడెన్స్ ఇస్తూ నడిపించిన మన క్రైమ్ బ్రాంచ్ సిఐ గారు రాంబాబు గారు మరియు బాలశౌరి గారు, అనపర్తి సిఐ గారు సుమంత్ గారు మరియు అనపర్తి ఎస్ఐ అయిన సీను గారు అండ్ క్రైమ్ బ్రాంచ్ డిఎస్పి సుభాష్ గారు మరియు వీటన్నిటికీ ఓవరాల్ మాకు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని నిరంతరంగా నడిపిస్తూ ఉన్న మా ఎస్పీ గారిని నేను కొనియాడుతూ మా టీంని అభినందిస్తున్నాను. ఇంత తొందరగా ఈ రికవరీ కూడా చేయడం చాలా కష్టమండి. ఈ రికవరీ చాలా ఫాస్ట్గా చేశారు. అందుకు మా టీంని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.